జగన్ నిన్ననే బెంగళూరు నుంచి సతీ సమేతంగా విజయవాడకి చేరుకున్నారు, తాడేపల్లికి చేరుకున్నారు. మొన్న మధ్యన వెళ్ళారు బెంగళూరు అంటే వచ్చారు. వచ్చిన వెంటనే అక్కడ క్యూ లైన్లో భారీగా జనం ఉండటం ఇదంతా తెలిసిందే. ఆయన ఇవాళ అందుబాటులో ఉంటాడు అన్నటువంటి విషయం తెలియగానే పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూలల నుండి కార్యకర్తలు ఉత్సాహంతో తరలి వచ్చారు. అట్లాగే కొంతమంది ప్రజలు కూడా ఎవరైతే పార్టీకి అభిమానులే కానీ వాళ్ళు కార్యకర్తలు కాదు, కానీ తాజాగా జరిగినటువంటి దాడుల కారణంగా ఇబ్బంది పడినటువంటి వాళ్ళు, అట్లాగే బెదిరింపులకు గురవుతున్నటువంటి వాళ్ళు, అలాగే సంక్షోభాలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు భారీ ఎత్తున బారులు తీరి వచ్చి నిలబడ్డారు. వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ మీ వెనకాల నేను ఉంటాను అంటూ జగన్ అందరినీ పేరు పేరున పలకరించి కష్టసుఖాలు తెలుసుకున్నారు. కార్యకర్తలు నాయకులు ఎవరూ అధైర్యపడద్దని, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసికట్టుగా ముందుకెళ్లాలంటూ సూచించారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకి తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా భరోసా ఇస్తూ వచ్చారు.